అటెన్షన్ ప్లీజ్. ఈసారి మరపురాని కథ నల్ల. రచన మహమ్మద్ ఖదీర్ బాబు. సాయంత్రాలు దిగులుగా అనిపిస్తాయి. చీకటి పడే సమయాలు. చిన్న ఊళ్ళలో చెట్లు జాస్తి. పొద్దంతా ఎటో అటు తిరిగిన పక్షులన్నీ రోజూ చేరుకునే కొమ్మలకి అయినా అప్పుడే జాతరకు దిగబడినట్టు గోలగోల చేస్తుంటాయి. బజారు అంగళ్ళన్నింటిలో దీపాలు వెలుగుతాయి. ట్యూబ్లైట్లకు ఇంకా అందరూ మారలేదు. బంగారు వర్ణాల్లో బల్బులు మలిన కాంతిని ఒక హద్దు వరకు చేర్చగలుగుతాయి. ఇంట్లో ఉన్నవాళ్ళు బయటకు వచ్చి పనుల మీద నడుస్తూ ఉంటారు. బయట ఉన్నవారు ఇళ్ల వైపు నడుస్తూ ఉంటారు. సాయంత్రం బేరాల కోసం చిరుతిళ్ల తోపుడు బండ్లు ఇత్తడి గంటను టంగు టంగును మోగిస్తుంటాయి. చుట్టుపక్క పల్లెలకు వెళ్లాల్సిన వాళ్ళు ఏ కప్పు లేని బస్టాండ్ దగ్గర రాని బస్సు కోసం బుట్టలు సరుకుల మూటలు పట్టుకుని నీడల్లా పచారులు చేస్తుంటారు. ఆ టైంలో పిట్టల కూతలన్నీ శృతి మించి ఉంటాయి. అస్సలు బాగోవు. స్నానాలు చేసి తలలు దువ్వుకుని పిల్లలు ట్యూషన్లకు బయలుదేరతారు. అబ్బాయిలు పుస్తకాలను వరుసగా పేర్చి వాటిని భుజం మీద పెట్టి ఒక చేయి ఆంచి నడుస్తారు. అమ్మాయిలు రెండు చేతులతో గుండెల దగ్గర కావలించుకుని అడుగులు వేస్తారు. బడయ్యాక వాళ్ళకి ఇంట్లో అమ్మలు పులి బొంగరాలు పోసి ఇస్తారట. వడలు కాల్చి ఇస్తారట. ఇడ్లీలు తెప్పించి పెడతారట. 30 పైసలు ఇస్తే మసాలా బఠానీలు తినొచ్చు. వెడల్పాటి అల్యూమినియం తట్టలో ఎర్రటి టమాటా మొక్కల డెకరేషన్తో పొయ్యి మీద ఉడికే బఠానీలు. డబ్బులు అందుకున్న బొంబాయి సాయిబు ఇస్తరాకు కింద పేపరేసి రెప్పపాటులో పొట్లంలా చుట్టి గరిటతో 2 సార్లు బఠానీలు వంచి మూడోసారి కొతకొతమనే మసాలాను చిలకరించి ఎర్రగడ్డలు జల్లి కత్తిరించిన తాటాకును స్పూన్లా గుర్చిస్తాడు. నసీం ఎప్పుడు తినలేదు, ఇప్పుడు తినదు. మాసిన పాదాలతో నసీం బజార్లోకి వచ్చింది. జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ యూనిఫామ్ వరుసగా 3వ రోజు వేసిందని ఎవరైనా చెప్తారు. తెల్ల జాకెట్ వెనక హుక్కు పోతే పిన్నిస్ పెట్టుకోవడం ఇలాంటి పిల్లల ఆచారంగా ఉంటుంది. స్కూల్ విడిచాక అందరిలాగే నసీం ఇల్లు చేరుకుంది. అయితే వడ ఇడ్లీ ఉండవు, ట్యూషను ఉండదు, స్కూల్ కూడా ఉండకూడదు. కానీ ఎంత? ఇప్పుడు 6, ఇంకో 7 కాలక్షేపం చేసి 7 పూర్తి చేస్తే పెళ్ళేగా, లేదంటే ఇంటి పనులు. నసీం తల్లి నసీం కోసం మధ్యాహ్నపు అన్నం కొంచెం కూర ఉంచుతుంది రోజు. ఇవాళ మిగలలేదు. నసీం స్కూల్ నుంచి రావడంతోటే పుస్తకాల సంచి మంచం మీద పడేసి వంట మూలకు చేరితే ఏముంది? ఏమీ లేదు. పీటీ పీరియడ్కు ముందు సోషల్ చెప్పాల్సిన టీచర్ సెలవు పెడితే 3-4 పీరియడ్లు తెగ ఆడింది. ఖోఖోలో నసీం ఓడినట్టు చరిత్రలో లేదు. కానీ ఆటకు ఆకలి గదా తోడుగత్తే. వంట మూల నుంచి చిత్రమైన ధ్వని బయటకు వస్తే వరండాలో నూనె రాసుకుని తలదువ్వుకుంటున్న తల్లి తత్తరగా దువ్వెన జార్చి లోపలికి పరిగెత్తింది. కుక్కి మంచంలో తీరుబడిగా తజ్వీలు ఎక్కిస్తున్న దాదీమ గబరాగా లేచింది. బిడ్డ ఒకటి ఆకలికి ఆకలి బాధకి అలా లొంగ చుట్టుకుని ఏడవగలదని తల్లి నానమ్మలు ఊహించలేదు. నిలువునా ఉండే పిల్ల గొచ్చు నేల మీద బంతిలా ఉంది. కాలు చెయ్యి ఆడిన తల్లి పక్కింటికి అప్పు కోసం పరుగు పెడితే దాదీమ నీళ్ల చెంబు అందుకుని పిల్లదాని దగ్గర కూలబడింది. ముఖాన నీళ్లు చల్లి గొంతుకు పట్టించి ఆయత్ చదివి ఊదితే గాని నసీం స్వాధీనంలోకి రాలేదు. అప్పటికే తల్లి ₹1/2 అప్పు సంపాదించేసింది. కష్టం పూర్తిగా చూస్తేనే సాటి మనుషులకు జాలి కలుగుతుంది. ₹1/2 అప్పు ఊరికే పుట్టదు. పో బేటా, గబుక్కన ఏదైనా తిని రాపోమ్మే అని నాణ్యాన్ని కూతురి చేతిలో పెట్టింది. మామూలుగా 5-10 పైసలకు కూడా వెనక ముందు ఆడే తల్లి. పో బొచ్చు, భాగ్ జల్దీ, మిగిలితే నువ్వే దాచుకో, ఇంకొన్ని మీ నాన్నని అడిగి సినిమాకి వెళ్దు, దాదీమ ఉత్సాహపరిచింది. పిల్ల ఏదో ఒకటి తినేదాకా వాళ్ల పేగులు తెగేలా ఉన్నాయి. చెమటకు హస్తరేఖల్లో నల్లటి మట్టి పేరుకొనగా నసీం ఆ నాణ్యాన్ని గట్టిగా పట్టుకుని బజార్లోకి వచ్చింది. నడుస్తూ ఆలోచన చేస్తూ ఆ డబ్బుతో ఏం తినాలో నిశ్చయించుకుంది. కానీ ఆ తినబోయేదాని గురించే బెదురుగా ఉంది, బితుకుగా ఉంది. అవన్నీ లెక్క చేయొద్దని చెప్పే ఆకలిగా కూడా ఉంది. నసీం తండ్రి మక్బూల్ మసీదు కొట్లలో ఒకదాన్ని అద్దెకు తీసుకుని మంచాలకు వైరు అల్లుతుంటాడు. పైపు మంచాలు, కట్టె మంచాలు తెస్తే డైమండ్ బెజ్జాల అల్లిక చేసి ఇస్తాడు. బెజ్జాలు లేకుండా ఫుల్గా అల్లాలంటే ఒక రేటు, డబుల్ కలర్ వేయాలంటే ఇంకో రేటు. ఈ మధ్య జనం నులక మంచాలను వదిలి వైరు మంచాలకు మళ్ళుతున్నారులే. కలిగిన దానిలో పెళ్ళాం బిడ్డలకు తినిపించుకోవాలని అందరికీ ఉంటుంది. అయితే మక్బూల్ వారానికి ఒకసారి గాని ఇంట్లోకి నీసి తేడు. హలాల్ విషయంలో 1000 కళ్ళతో ఉంటాడు. పార్కు వీధి గౌస్ బాషా ఆదివారం రోజు అందరి ఎదుట పొట్టేల్ని చూపించి ఖాజా గారిని పిలిచి మంత్రం చదివించి కళ్ళెదురుగా జుబా చేసి కువ్వలు పోస్తేనే ఆ కూర ఇంటికి తెస్తాడు. 1-6 సార్లు మార్కెట్ నుంచి తేవాల్సి వస్తే వీళ్ళు హలాల్ ఇస్తారో ముర్దారు ఇస్తారో అని గొణుగుతాడు. జీవాలు ఏవైనా తెగులు తగిలి చనిపోతే హడావుడిగా కోసి అమ్ముతారు. బతికి ఉన్నదాన్ని మాత్రమే హలాల్ చేసి తినాలి తప్ప చనిపోయింది ఏది తిన్నా దోషం, ముర్దార్. తండ్రి సైకిల్ వెనక ఎక్కి ప్రతి ఆదివారం ఈ తంతుకు హాజరయ్యే నసీం మూత ఉన్న స్టీల్ టిఫిన్లో కూరను తెచ్చేటప్పుడు బాగా సంతోషంగా ఉంటుందని చెప్పాలి. నీసు ఉన్న రోజు ఆ పిల్ల 2 కాదు 4 ముద్దలు ఎక్కువ తింటుందని తల్లి దాదీమ గమనించకపోలేదు. ఎండు చేపలో ఎప్పుడో గాని కోడిగుడ్డు అట్టో తప్ప కూర వండడం నిత్యం సాధ్యం కాదు. ఎదిగొచ్చే పిల్లను
అరాకొర ఉంచుతున్నాం అని ఒకరు పైకంటే ఒకరు ఊరికే వింటారు. గ్యారువేలు నెలైనా వస్తే 4 చోట్ల భోజనాలకు పిలుపులొస్తాయని, పిల్లకు కరువు తీరుతుందని ఇద్దరూ అనుకుంటారు గాని ఆ మాట పైకంటే మానం పోయే సంగతే. గ్యారువేలకు శక్తి కొద్దీ వండుతారు బంధువులు. ఇళ్ల దగ్గరే పొట్టేళ్లను తెచ్చి హలాలు చేస్తారు. ముక్కలు కొట్టేటప్పుడు గుమిగూడిన ఇతర పిల్లలతో పాటు నసీం ఇదంతా చూస్తుంది. అజమాయిషీకి దాదిమా కూర్చుందంటే అల్లామియాకు స్తోత్రాలు, భూమి మీద ఈ ఒక్క జీవినే ఇందులోని ప్రతి వస్తువా మనం తినేలా సృష్టించాడు, లేకుంటే ఏంగాను అంటుంది. ముసల్మాన్లకు ఇదొక్కటే పూర్తిగా సమ్మతమైన జీవి అంటుంది. కానీ ఇందులో సమ్మతం కానిది ఒకటి ఉందని నసీంకి తెలిసింది. పార్కు వీధి గౌస్ బాషా దగ్గర కూరాకు కోసం వెళ్ళినప్పుడు నల్లటి బుర్ఖా ఆడమనిషిని నసీం చూస్తూ ఉంటుంది. ఆ మనిషి ఎవరితోనూ మాట్లాడదు, ఎవరితోనూ సాపత్యం ఉన్నట్లు కనపడదు. కసిరితే మూలగా నిలబడినట్టు నిల్చుని ఉంటుంది. అందరూ చేరి ఖాజాగారు వచ్చి హలాల్ చేస్తారనగా గౌస్ బాషా ఆవుజీ ఆపా అంటాడు. ఆమె టక్కున మాసిన టవల్ కింద నుంచి సత్తుగిన్నె తీస్తుంది. హలాల్ చేసిన వెంటనే గౌస్ బాషా ఆ సత్తుగిన్నెను పొట్టేలు మెడ దగ్గర పెడతాడు. 5 నిమిషాల తర్వాత ఆమె ఆ గిన్నెను టవల్ చాటున పెట్టుకుని మెరుపులా మాయమవుతుంది. అందరూ చూస్తారు గాని ఎవరూ ఏమీ అనరు. కువ్వలు పోసిన కూరాకును తూచేటప్పుడు తక్కెడ కాస్త వంగినా సరిచేసే గౌస్ బాషా ఆమెకు మాత్రం దబరలో ఏదో ఇచ్చి పంపుతున్నాడు, డబ్బు తీసుకోకుండా. మొగుడు పోవడం, సంతానం ఉండడం కాదనలేని సంగతే గాని అంత మాత్రాన ఈ హరాం తినడం ఏంది బాయ్ అని 1-2 సార్లు తండ్రి విసుక్కోవడం నసీం వింది. దాని పూర్తి మతలబు సాయి మహల్కు సినిమా కోసం వెళ్ళినప్పుడు తెలుసుకుంది. వచ్చిన సినిమాలు మళ్ళీ రావడం తప్ప సాయి మహల్లో కొత్త సినిమాలు ఆడవు. కానీ రోజు సాయంత్రం పాటకు అక్కడ రద్దీ ఉంటుంది. హాలు బయట ఉండే 3-4 పూటకోళ్ల గుడిసెల వల్ల ఆ రద్దీ. ఆ సమయానికి అక్కడ రాజుకునే పొగ, వేడివేడి పదార్థాల సరఫరా, వాటి కోసం చేరే అలగా బొలగా జనాలు. ఒకసారి తల్లితో నసీం సినిమాకు వెళ్ళినప్పుడు క్లాస్మేట్ బాలకోటమ్మ కూడా వాళ్ళమ్మతో సినిమాకు వచ్చింది. ఆ గుడిసెల దగ్గరే వాళ్ళిద్దరూ తిని మూతి తుడుచుకుంటూ రావడం నసీం చూసింది. పక్క రోజు ఖాళీ పీరియడ్లో బాలకోటమ్మ ముందు రోజు చూసిన సినిమాలోని సక్కనయ్య సందమామ పాడితే అందరితో పాటు నసీం చప్పట్లు కొట్టి, హాలుకాడ ఏందిమే నువ్వు మీ అమ్మ తినింది అని అడిగితే, తెలవదా నల్లా అంది. అంటే పొటేలు గొంతుదార, మీ ఓళ్ళు బిస్మిల్లా చేసినప్పుడు ఊరికే ఇచ్చేస్తారు. నెత్తురు, చా ఆ మాట అనుకు, నల్లా అను. అది వండుతారా అక్కడ? మరి కోడి షోర్వా, పొటేలు కూర్మా వండుతారా? పావలాకు 2 దోశలు తిన్నంత నల్ల, ₹1/2కి 4 దోశలు తిన్నంత నల్ల. అబ్బా ఏమి రుచిలే, అచ్చు గుండెకాయ కూరన్నట్టే ఉంటుంది. అసలుకి మా అమ్మకు సినిమాలు ఇష్టం ఉండవు, ఇది తినడానికే నన్ను తీసుకొస్తుంది. నసీం బాలకోటమ్మని చూసింది. ఏందట్టా చూస్తావు, ఎంత చూసినా నువ్వు తినేదానికి లేదులే. మీ ఓళ్ళు ఏదైనా తింటారంట కానీ అది తినరట, మా అమ్మ చెప్పింది. మీరు కూడా తింటే మా అలాంటి వాళ్ళు ఏం తినాలా, ఇప్పటికి ఇది పావలాకి అరదికి దొరుకుతుందంటే మీరు తినకపోబట్టే అంది. ఇనప మూకుడు మీద కాడ చప్పుడు చేస్తూ శనక్కాయలు వేయిస్తున్న బండి పక్క నుంచి వెళ్ళింది. అప్పటికి నసీం సాయిమహల్ దగ్గరికి చేరుకునేసింది. చిటారున తొండంబలు వెలుగుతూ గోపీరంగు గోడల సాయిమహల్. నసీం అక్కడ నిలబడింది. కొత్త భయంతో ఉంది. మగ్రిబ్ నమాజ్ సమయం అది. తండ్రి పొరపాటును కూడా బజార్లోకి వచ్చే వీలు లేదు, నమాజ్కు వెళ్తాడు. అదొక్కటే ధైర్యం. పూటకోళ్ల గుడిసెల దగ్గర వాసన గుమ్ము మీద ఉంది. ప్రతి గుడిసె ముంగిట్లో కుంపటి, దాని మీద దబర, కింద మండుతున్న బొగ్గులు. అడిగిన వారికి సత్తు ప్లేట్లో దోశలు ఇచ్చి దబర మూత నెట్టి హ్యాండిల్ మగ్గుతో షోర్వా ముంచి దోశల మీద గుమ్మరిస్తూ ఉంది ఆడమనిషి. గుమ్మరించిన ప్రతిసారి 5-6 ముక్కలు కంటి నిండా పడుతున్నాయి. నసీంకు నోరు ఊరింది. ఎప్పుడూ లేనంతగా దవడల్లో జలరేగింది. పొట్ట పెద్దదయ్యి దబర పట్టేటంతై మొత్తం తినేయాలన్నంత ఆకలి కమ్ముకుంది. ఏం కావాలి పాప, ఏం కావాలమ్మా ఆడమనిషి అడిగింది. దోశలు. మరి ఆణ్ణే ఉంటే ఎట్టా, రా ఇలా పిలిచింది. నసీం తడబాటుగా వెళ్ళి డబ్బులు ఇస్తే ఆడమనిషి ఆలస్యం చేయకుండా ప్లేట్లో దోశలు పెట్టి పీనాసితనం లేనట్టుగా దండిగా కూర వంపింది. వేడికి అరచెయ్యి కాలకుండా ప్లేటు కింద కాగితం పెట్టి ఇచ్చింది. నసీం ఎడంగా జరిగింది. తినబోయింది. మొదట మునివేళ్లు కాలాయి, తర్వాత నాలిక కాలింది, తర్వాత తినే కొద్దీ పంటి కింద అమృతం ఉన్నట్టుగా అనిపించి ముఖంలో ప్రతి చోట నుంచి బిందువులు బిందువులుగా చెమట పుట్టింది. ముక్కును ఎగబీలుస్తూ తుంట గొంతులోకి దింపుకుంటూ మింగుతూ ఒకసారి అయ్యి మరోసారి అడిగి ఎన్నున్నాయో లెక్క పెట్టుకుంటూ నసీం అద్దిరి చూసింది. నసీం కనిపించాడు. రెహమాన్ మాము కొడుకు, 8th. ఈ మధ్య సైకిల్ నేర్చుకుని చక్కర్లు మొదలెట్టాడు. ఇక్కడ తిని చేస్తన్నా, మీ ఇంట్లో చెప్తానుండు. పెడలు తొక్కాడు. తపక్కన ప్లేటు కింద పడి కాళ్ల మీద కూర వేడి తగిలింది. మున్నా ఆగరా, వాడికి వినపడనే లేదు. నసీంకి ఏడుపొచ్చింది. పరిగెత్తాలా, ఓడిపోయి ఆగిపోవాలా అనే మీమాంసలో 1 నిమిషం వృధా చేసి పొరుగు అందుకుంది. నసీంకు ఏడుపొచ్చింది. పరిగెత్తాలా, ఓడిపోయి ఆగిపోవాలా అనే మీమాంసలో 1 నిమిషం వృధా చేసి పరుగు అందుకుంది. ఏడుస్తూ పరిగెత్తుతూ ఉంది. ఖోఖోలో నసీం పరుగు, ఈ నసీం పరుగు ఒకటి కాదు. పూర్తిగా చీకటి పడిపోయిన చిన్న టౌన్లో, రద్దీ బజార్లో
మురికి యూనిఫామ్లోని 11 ఏళ్ల అమ్మాయి కాళ్లకు బండరాళ్లు కట్టుకున్నట్టుగా పరిగెడుతూ ఊ అని ఏడుస్తూ, అడ్డదారి ఉంది, తొందరగా వెళ్ళి వీధి తెలుపు వేసి వాణ్ణి రానీకుండా చూడాలి. వరవ కాలువ వైపు వెళ్ళింది. ఊరి మురుగునంతా మోసే కాలువ. కరెంటు స్తంభాల వెలుతురులో ఒకలాంటి నలుపుతో ఉంది. ఎప్పుడూ జానిడి ఎత్తుకు మించి ఉండవు నీళ్లు. దోవకు రాళ్లు పరిచి ఉంటాయి. ఒక రాయి దాటింది, రెండో రాయి దాటింది, మూడోది దాటితే నాలుగోది దొంగది. అడుగు కుదురులేని ఆ రాయి గడబిడ చేయగా దబ్బును పడింది. ఓయమ్మా పిచ్చిపిల్ల అని వరవకాలు అతని నీళ్లను చెదరగొట్టుకుంటూ కంగారు పడింది గాని మురుగు వడగట్టి నురగ పొలవదు కదా. యూనిఫామ్ అంతా మడ్డి. ఒక చెంప చెవి వరకు నీళ్లు చిమ్మాయి. నసీం ఇప్పుడు పూర్తిగా వెర్రి ఏడుపు మొదలెట్టింది. ఎవరు వచ్చి లేపారో వారు చెప్తున్న ఓదార్పు మాటలు ఏమిటో మళ్లీ పరిగెత్తింది. నల్లటి ఆకారంలా నీళ్లు కారుతుండగా దిక్కులన్నీ వినేలా ఏడుస్తూ. అప్పటికే తల్లి దాదీమా వీధి తలుపు దగ్గర నిల్చునున్నారు. పిల్లది వారు కోరినట్టుగా కాక ఇంకో రకంగా ఎదురుపడడంతో హడిలిపోయి పిల్లను ఎంత వేగంగా ఇంట్లోకి చేర్చుకుని తలుపు వేశారంటే వారు అలా చేయగలరని ఇంకోసారి నిరూపించలేరు. అయితే పిల్ల స్థితి కంటే దోషమే పెద్దది. బయటకెళ్ళి ఏదైనా తిని రావే అంటే హరాం తిని వస్తావా వీపు మీద తల్లి చేతి దెబ్బలు వేస్తుంటే జాకెట్ కంటుకుపోయిన పాకుడు గాల్లోకి చిమ్ముతోంది. వరవలో పడకపోతే దానిలోనే మునిగి సావాల్సింది కదే నువ్వు, ఎందుకొచ్చా దెబ్బ మీద దెబ్బ పడుతుంటే దాదీమా కాచి నసీమా చేయి పట్టుకులాగి నేరుగా హమాం వైపు తోసింది. మీరు అడ్డుపడటం కాదు, మీ కొడుకు రానివ్వండి, ఇవాళ దీన్ని చెమడాలు పెరికించేస్తాను. చిన్నపిల్ల ఇది, మైల తింటే మైల పడద్దని తెలీదా? చేతికందిన వస్తువు ఏదో విసరబోతుంటే దాదీమా లాక్కుని కోడలి ముఖంలోకి చురుగ్గా చూసింది. ఇంకా ఆపు అస్మత్, ఇంతకు మించి పెద్దది చేశావంటే నాలో పాత రజియాబీన్ చూస్తావు. ఆ మాటకు మంత్రం వేసినట్టుగా ఆగిపోయింది. దాదీమా నసీంకు స్నానం చేయించడానికి ఉపక్రమించి బట్టల మీదే నీళ్లు గుమ్మరిస్తూ, కడుపులోది కాదు మైల, ఈ ఒంటి మీద ఉన్నదే మైల అంది. మరి కాసేపటికి ఇల్లు మరీ నిశ్శబ్దంగా ఉందని తల్లి రేడియో పెడితే హవా మహల్లో ప్రహసనం మొదలైంది. నసీం బుద్ధిగా పుస్తకాలు ముందేసుకుని చదివేసినట్టు, హోంవర్క్ చేసేసినట్టు చప్పుళ్ళు చేస్తోంది. రాత్రి వంటలు జరిగిపోయాయి. మక్బూల్ ఇంటికొచ్చే వేళకు ఇల్లు ఎప్పట్లాగే ఉందంటే అదంతా స్త్రీలకే సాధ్యమైన మాయ. రోజు తల్లితో పాటు నిద్రపోయే నసీం ఆ రోజు దాదీమా గదిలోకి వచ్చి మాట పలుకు లేకుండా పక్కలోకి చేరింది. ఎర్ర రంగు జీరో క్యాండిల్లో తెల్లటి దుస్తుల దాదీమా పక్కన ముడతలు పడ్డ పొడి బట్టల్లో నసీంకు సుఖంగా ఉన్నా నిద్ర రావడం లేదు. ఇవాళ జరిగింది రేపు కోరలతో ఎదురుపడుతుందేమోనన్న భీతితో కళ్లకు మోచేయి అడ్డు పెట్టుకుంటే నీళ్లు కారిపోతున్నాయి. ఒక్కను చూసి పంటిని ఇంచే దాదీమాకు పిల్ల పరిస్థితి తెలీదా? బొచ్చు నా వైపు తిరుగుబేటా అంది. నసీం దాదీమా వైపు తిరిగి చంకలో దూరి కరువు తీరేలా ఏడ్చింది. అంతా కానిచ్చి మెల్లగా వీపు నిమురుతూ, అదేమిట్రా అంటే మన వాళ్ళు ఒంట్లో రోగాలన్నీ ఉండేది రక్తంలోనేనని తెలుసుకున్నారమ్మా. అందుకే హలాల్ ఖరారు చేశారు. తినే వాటిని హలాల్ చేసి అంటే అందులోని రక్తమంతా పోయేలా చేసి అప్పుడు తింటే భయం ఉండదన్నమాట. అందుకే పొటేల్లో ఏది తిన్నా రక్తం తినకూడదు. అయినా అదేం పెద్ద దోషం కాదులే, ఆకలికి దోషం లేదు, అల్లాడే పేగులకు నింద లేదు అంది దాదీమా. మరి అమ్మ నన్ను మైలుపడ్డావని అంటోంది. దాని ముఖం, నువ్వు పుట్టగానే మైలుపడ్డావు అంటే? మీ అమ్మ పాలు యాడ్ నుంచి వస్తాయి? అస్మాన్ నుంచి వచ్చాయా? మీ అమ్మ రక్తమే కదా నీ నోటికి అందిన పాలు అంటే నల్లేగా. నసీం సమాధానం పడలేదు. నాన్నకు తెలిస్తే కొడతాడు. వాణ్ణి నేను కొడతాను. వాడు నా పాలు తాగే ఇంతటి వాడైంది అనుకుంటే అందరం నల్లా తిన్నవాళ్లమేనే పిచ్చి ముఖమా. ఏం కాదు, పడుకో, నేనున్నాగా. నసీంకు ఇప్పుడు నిమ్మడం కలిగింది. ఏ మలినమూ అంటలేని ఆ చిన్నారి గులాబీ రంగు పెదాలు కొద్దిగా విడివడి ముస్కురాహట్ కనిపించింది. కాసేపటికి దాదీమా నడుం మీద కాలు వేసి నిద్రలోకి ముడుక్కుంది. ఊరు ప్రశాంతమైంది. కాకుంటే సాయంత్రం చెట్ల మీద వాలి గోల చేసిన పిట్టలన్నీ తెల్లారితే వెళ్లాల్సిన వేట గురించి, గూళ్ళలోని బిడ్డలకు ఏరి తేవాల్సిన పురుగుల గురించి, వాటిని ముక్కులతో పొడిచి నోటికందించాల్సిన బాధ్యత గురించి ఉలిక్కిపడి లేస్తూ సర్దుకుని పడుకుంటున్నాయి.